ఈ రోజు మనము అతి తక్కువ సమయంలో పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఈ పుదీనా రైస్ లంచ్ బాక్స్ కి, క్విక్ లంచ్ కి పర్ఫెక్ట్ డిష్. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, సాజీరా, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి 2 మినిట్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి కలుపుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి వాసన మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పుదీనా రైస్ కి కావలసిన పుదీనా పేస్ట్ సిద్ధం చేసుకుందాం. మిక్సీ జార్ లో 1 కప్పు పుదీనా, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేనండి మన రైస్ కి సీక్రెట్ మంత్రం. ఉడుకుతున్న వెజిటేబుల్స్ లో ఈ పుదీనా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి మగ్గిన తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వెజిటబుల్ మిశ్రమంలో వేసి బాగా టాస్ చేస్తూ కలపాలి. ఆ తర్వాత రైస్ కు తగ్గట్టు ఎసరు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. వాసన ఆహా, కిచెన్ అంతా మినీ గార్డెన్ గా మారిపోయింది. చూసారా, అతి తక్కువ సమయంలో పుదీనా రైస్ రెడీ అయిపోయింది. పక్కనే పాపడ్ లేదా ఉల్లిపాయ పచ్చడి లేదా పెరుగు చట్నీ కలుపుకొని తింటే పూర్తి భోజనం సిద్ధం. ఇది 1 స్పూన్ తింటే మీరు మళ్ళీ మళ్ళీ కిచెన్ కి వచ్చేస్తారు. సూపర్ సువాసన, మింట్, ఫ్లాష్ ఫ్లేవర్స్ తో అతి తక్కువ సమయంలో పుదీనా రైస్. లెట్స్ గో! వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ లో పుదీనా రైస్ లవ్ అని రాయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం చింతలి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.